పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ 5 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది. శుక్రవారం డిసెంబర్ 22న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం దుమ్మురేపే కలెక్షన్లతో సత్తా చాటుకుంటుంది. 2023లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన భారతీయ మూవీగా నిలిచిన సలార్ రెండో రోజు కూడా జోరుగా కొనసాగించింది. భారీ వసూళ్లను రాబట్టింది. సలార్ 2 రోజుల వసూళ్ల లెక్కలను మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సలార్ సినిమా 295.7 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ మేరకు హోంబెలి ఫిలిమ్స్ అధికారికంగా పోస్ట్ చేసింది. వేటాడే సీజన్ మొదలయ్యిందంటూ ఓ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. 2 రోజుల్లోని 300 కోట్లకు సలార్ సమీపించింది. 3వ రోజు ఆదివారం కావడంతో కలెక్షన్ల హోరు కొనసాగనుంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 176 కోట్ల గ్రాస్ సాధించిన సలార్ రెండో రోజు 119 కోట్లను సాధించింది. ఆదివారం మరింత జోష్ కనపరిచే అవకాశం ఉంది. 3వ రోజుకు కూడా బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ సలార్ కలెక్షన్ల జోర్ మామూలుగా లేదు. 2 రోజుల్లోనే ఇరు రాష్ట్రాల్లో కలిపి 100 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు అంచనాలు వెల్లడించారు. హిందీ సహా తమిళం, మలయాళం, కన్నడలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతుంది. సలార్ చిత్రంలో ప్రభాస్ను యాక్షన్ అవతారంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించడంతో అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ప్రభాస్ కటౌట్కు ఇది సరైన సినిమా అని ప్రశంసిస్తున్నారు. బాహుబలి 2 తర్వాత డార్లింగ్ స్థాయికి తగ్గ బ్లాక్ బస్టర్ వచ్చేసిందని ఖుషి అవుతున్నారు. సలార్ సినిమాలో ప్రభాస్తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముఖ్యమైన పాత్ర చేశారు. ప్రాణ స్నేహితులుగా ఉండే వీరు బద్ధ శత్రువులుగా ఎలా మారారు అనే విషయంపై ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో శృతి హాసన్, ఈశ్వరీరావు, జగపతి బాబు, శ్రీయారెడ్డి తదితరులు కీలక పాత్రలు చేశారు.